సమాచారం కోసం 95 న్యూస్ ఇప్పుడు యాప్ లో మీ ముందుకు వచ్చింది. వెంటనే డౌన్లోడ్ చేసుకుని న్యూస్ అప్డేట్ తెలుసుకోండి. ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ గణేష్ చతుర్థి శుభాకాంక్షలు. మేము ఇక్కడ సోమాజిగూడలో ఈ గణేష్ పెట్టడానికి రీజన్ అభివృద్ధితో మనం అందరం ముందుకు సాగాలని, మా స్టూడెంట్స్ అందరూ మంచిగా పాస్ కావాలని దేవునికి ప్రార్థిస్తున్నాము. అండ్ ఇట్లానే భావితరాలకు కూడా ఇలా గణేష్ని పెట్టి పూజ చేయాలని ఆశిస్తూ మేము ఈ గణేష్ని పెట్టాం. ఈ గణేష్ని సోలాపూర్ నుంచి తీసుకొని వచ్చాం. ఇక్కడ మహారాష్ట్ర నుంచి ఈ వినాయకుడు వచ్చింది. సో మా యూత్ ప్రెసిడెంట్ మాట్లాడతాడు ఇప్పుడు. అయితే చాలామంది ఎకో ఫ్రెండ్లీగా వెళ్తున్నారు, అందరూ అదే ప్రిఫర్ చేస్తున్నారు చాలా మటుకు. కానీ కొంచెం బాగుండాలి అని మేము అలా ఈ సోలాపూర్ వినాయకుడిని పెట్టినది జరిగింది. చూసినట్టయితే ఈ సంవత్సరం కరోనా వచ్చిన వల్ల అమ్ముడు పడుతున్న ప్రైజులు బట్టి చాలా ధరలు ఎక్కువ ఉన్నాయి. అక్కడ ధూల్పేట్ కానీ నాగోల్ కానీ చూసినట్టయితే చాలా రేట్లు చెప్పారు. మా గణేష్ కూడా చాలా వర్త్ పట్టింది. సో అందరూ ఎకో ఫ్రెండ్లీ అని ప్రిఫర్ చేసినా కాబట్టి మేము మా అనుకొని మాకు నచ్చినది తెచ్చుకున్నాము. అట్లానే కొనసాగిస్తూ అందరూ శుద్ధితో ఉండి పూజలు చేస్తూ అందరూ వచ్చి మొక్కి భక్తులు తీసుకొని వచ్చి ఉంటున్నాము. ముందుగా తెలంగాణ ప్రజలకు తెలియజేస్తున్నది వినాయక పండుగ శుభాకాంక్షలు. వినాయక పండుగ రాగానే ప్రజలందరూ చాలా ఆనందంగా ఉంటారు. ముఖ్యంగా మన యూత్ చాలా ఆనందంగా ఉండి గణేశుని పెట్టడం జరుగుతుంది వీధిలో. గణేశుని పెట్టడానికి రీజన్ ఏంటంటే గణేశుడు సిద్ధి వినాయకుడు. గణేశుడు మనకి చదువు ప్రాప్తిస్తాడు. ఆ చదువు రావాలని, ముందు తరాలు బాగుండాలని, మన చదువు బాగా రావాలని అనుకుంటున్నారు. కానీ నేటి సమాజంలో ఇట్లా హిందూ మతాల గొడవల్లో దేవుళ్ళని తిడుతున్నారు. అంటే ఇది పద్ధతి కాదు. ఇది అందరూ కలిసిమెలిసి ఉండాలి. ఓవైసీ గారు అన్న మాటలకి, రాజాసింగ్ గారు అన్న మాటలకి ఇలా కాదు, దేవుడు అంతా ఒకటే. ఇలా హిందూ మతాల గొడవల్లో చేయొద్దు. గణేశుడు అంటే ప్రతి ఒక్క దేవునితో సమానం. రాముడు అన్న ప్రతి ఒక్క దేవునితో సమానం. ఇట్లా ప్రతి ఒక్క దేవుడితో మనం గౌరవించి పూజించాలి. హిందూ మతాల గొడవలు చేయొద్దు. आदि
సోమాజిగూడలో వెలిసిన ఈ మక్కబుట్టల వినాయకుడు రామాంజనేయ భజన మండలి అసోసియేషన్ వాళ్ళు స్థాపించిన ఈ కార్యక్రమము, ఈ గొప్ప మక్కబుట్టల వినాయకుడు ప్రత్యేకంగా ఇక్కడ స్థాపించబడింది. ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ ప్రత్యేకంగా ఒక వెరైటీగా ప్రకృతికి విరుద్ధంగా చేస్తున్నటువంటి ఈ వినాయకుడి పూజలు అందుకుంటున్న ప్రతి ఒక్కరి భక్తులకి ఈ విన్నపము. ఇక్కడ అందరూ కూడా వచ్చి దర్శించుకోవాలి. ప్రత్యేకంగా ఇక్కడ చాలా భక్తితో కూడుకున్న వినాయకుడు, అనుకున్న కోరికలన్నీ నెరవేర్చే వినాయకుడు. అందరూ కూడా ఇక్కడ బస్తీ నివాసులందరూ కూడా బాగుండాలని కోరుకుంటూ మన సోమాజిగూడ నివాసులందరూ కూడా ఆరోగ్యాలతో అష్ట ఐశ్వర్యాలతో ఉండాలని, అలాగే మన ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం మన సీఎం కేసీఆర్ గారు ఇచ్చిన ఈ మట్టి వినాయకులు చేసి అందరూ వేయాలని తను చెప్పిన విధంగానే ఆదర్శంగానే మేము ఇక్కడ చేయడం జరిగింది. అలాగే ఈ మట్టి వినాయకుడు కాకుండా ఇక్కడ కంకులతో చేసిన వినాయకుడిని ఇక్కడ స్థాపించాము. అలాగే మన సీఎం గారు కేటీఆర్ గారు, కవితమ్మ గారు అందరూ ఆరోగ్యాలతో ఉండాలని, మన ప్రభుత్వము సురక్షితంగా ఉండాలని, అందరూ కూడా తెలంగాణ మళ్ళీ రావాలని కోరుకుంటూ, అలాగే తెలంగాణ ప్రజలందరూ కూడా సురక్షితంతో ఉండాలని, ప్రశాంతంగా ఉండాలని కోరుకుంటున్నాను. విఘ్నేశ్వరుని ఆశీర్వాదాలతో అందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను.